ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలో మనము సజీవులంగా ప్రవేశించగలిగాం కదా. అది కేవలం కూడా ఆయన కృప మాత్రమే. ఏదో మన బలమని మన శక్తి అని అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. కానీ దేవుడు నిత్యము తన కాపుదలను మన వైపును మన యొక్క కుటుంబం వైపును ఉంచుతూ ఆయన నడిపిస్తూ వస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుని మాటలు మనం జాగ్రత్తగా విందాం. లేఖన భాగం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. జాన్ చాప్టర్ 15 verse 5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఈరోజు నీ జీవితంలో ఫలించాలి అని ఆశ కలిగి ఉంటే, నీ ఉద్యోగం కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నువ్వు చేస్తున్న ఏ పనైనా, నువ్వు ఉంటున్న ఏ ప్రాంతమైనా, ఎటువంటిది అయినప్పటికీ ఒకవేళ నువ్వు ఫలించాలి అని ఆశపడితే నువ్వు దేవునితో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారితో నువ్వేం చేయాలంట? ఉండాలి. అప్పుడు నువ్వు సాధారణంగా ఫలించవట. ప్రైజ్ లార్డ్. అద్భుతముగా బహుగా ఫలిస్తారట. ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను ఫలించకుండా ఆపగలిగిన వ్యక్తి ఈ లోకంలో లేరు. నువ్వు దేవునితో ఎన్ని రోజులు అంటుకట్టబడి ఉంటావో అన్ని రోజులు నువ్వు ఫలిస్తూనే ఉంటావు. ఒకవేళ దేవుని నుంచి వేరైపోతే, ఒకవేళ దేవునికి నేను దూరంగా ఉంటానండి, నా జీవితం ఏదో నేను జీవిస్తానండి, ఈ చర్చికి వెళ్ళడం, ఈ బైబిల్ చదవడం, ప్రార్థనలు చేయడం నా వల్ల కాదు, నేను పాపం జీవితం జీవిస్తాను, అదేమో బాగుంటుందేమో అని వెళ్ళావనుకో, అప్పుడు నువ్వు ఫలించవు. ఒకవేళ ఫలించినా సాధారణంగా ఫలిస్తావేమో. కానీ దేవుల్లో ఉన్నవారు ఆలస్యమైన ఎలా ఫలిస్తారట? బహుగా ఫలిస్తారు. ఈరోజు నువ్వు బహుగా ఫలించాలి అని ఆశ కలిగి ఉంటే దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉండాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక లేఖనాలు సెలవిచ్చినట్లుగా ద్రాక్ష తీగ ఆయనతో పాటు అంటుకట్టి ఉండాలి, ఆయనలో ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, జీవించువాడును నేను కాను, ఇకను జీవించేది నాలో క్రీస్తే. దేవుడు నాలో ఉన్నాడు, నేను కాదు. అంటే నాలో ఉన్న చెడు ఇక లేదు, నాలో ఉన్న ఆశలు కోరికలు ఇక నాకు సంబంధం లేదు, నాలో ఉన్న ఇంకేది కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే జీవించువాడు నేను కాను, ఆయన జీవింపజేస్తాడు. ఆయన మనలో ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడట? ఫలిస్తాడు అద్భుతంగా, బహుగా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను, యేసయ్యకు నేను మొర్రబెడుతున్నాను, నా జీవితం ఇంకా మారట్లేదు అని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు బహుగా ఫలించబోతున్నావు. ఆమేన్. నీ జీవితం బహుగా ఫలించునుగాక, నీ ఉద్యోగం బహుగా ఫలించునుగాక, నీ యొక్క వ్యాపారాల్లో నువ్వు బహుగా ఫలించునుగాక. ఒక దైవజనునిగా నేను ప్రకటిస్తున్నాను, దేవుడు తనను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా మోసం చేయడు. దేవుని వైపు చూడు. ఏ విషయంలో నువ్వు ఫలించాలని ఆశపడుతున్నావో దేవుడు ఆ విషయాల్లో నిన్ను రానున్న దినాల్లో గొప్పగా మార్చబోతూ ఉన్నాడు. నువ్వు యేసయ్యతోనే అంటుకట్టబడి ఉండు. నేను వేరైపోతా అని ఎప్పుడు కూడా ఆలోచన చేయకు. మనం ఏమి చేయలేమని కూడా వాక్యం సెలవిస్తుంది. వి కాంట్ డూ నథింగ్. ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఏం చేయలేవు. సమస్యలు, శోధనలు, ప్రతికూలతలే మన చుట్టూ ఉంటాయి. కాబట్టి యేసయ్యలో ఉండు, బహుగా ఫలించు. దేవుని ఇంకనూ నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రార్థనలు మీరందరూ కూడా ఏకీభవించండి. మీ యొక్క ప్రార్థన అవసరం తెలియపరిచినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అదే రీతిన ఈ యొక్క పరిచర్యలో మేము కూడా పాలుభాగస్తులు అవ్వాలి అంటే మీరు కూడా మీ యొక్క ఆఫరింగ్స్ని సంతోషంగా పంపించవచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి మనము విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించుదాం. దేవుని యొక్క గొప్ప మేలులను, అద్భుతాలను పొందుకుందాం.
ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయములో ప్రభ సజీవుల లెక్కల్లో ప్రభ మమ్మల్ని అందరినీ తండ్రి నిలవబెట్టినందుకు వందనములు. అవునయ్యా, నీవు చేసిన ఉపకారములను బట్టి, నీవు చేసిన మేలులను బట్టి ప్రభ అయ్యా మరి తండ్రి ఈ యొక్క దినములో ప్రభ మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అవును నా తండ్రి, అయ్యా ఎందరో బిడ్డలు మరి నా తండ్రి ఈ రోజున బలహీనులుగా ఉన్నప్పటికీ నా తండ్రి వారిని బలపరుచుకుంటూ వస్తున్న దేవుడవు తండ్రి. శక్తిహీనులుగా ఉంటున్నప్పటికీ నా తండ్రి మీ యొక్క శక్తి చేత నింపుతున్నందుకు స్తోత్రాలు నా తండ్రి. అయా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, షుగర్తో, బీపీతో, అయా మరి థైరాయిడ్ సమస్యతో, మరి నా తండ్రి క్యాన్సర్తో, బ్రెయిన్ ట్యూమర్తో, అయా నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, అయా మరి తండ్రి ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తమని వేడుకుంటున్నామయ్యా. స్వస్థపరిచే దేవుడవు నీవే నా తండ్రి. అయా ఆనాడు కుంటివారికి పుట్టు కుంటివాడు నడవగలిగాడు, అయా పుట్టు గుడ్డివాడు చూడగలిగాడు నా తండ్రి. అయ్యా చనిపోయిన వారిని సైతము నీవు బ్రతికించిన దేవుడవు తండ్రి. అదే విధంగా ఈ రోజున కూడా ప్రభ అనారోగ్య సమస్యతో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా తండ్రి. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని బిడ్డల పైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభ నా తండ్రి బలహీనమైన స్థితిలో ఉన్నారో వారిని మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. ఆర్థిక పరమైన ఒత్తిడులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సభ్యులను పోగొట్టుకొని రోధిస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి నా తండ్రి. వారికి తల్లివై తండ్రివై వారిని బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. ఈ రోజున ఇంటర్వ్యూలకు వెళ్ళే ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క తండ్రి ఇంటర్వ్యూలో ప్రభ అయ్యా వారు మంచి జ్ఞానము చేత వారు అడిగినటువంటి క్వశ్చన్స్ కి సమాధానము చెప్పే కృపను దయచేయండి. వారు అనుకున్న జాబును బిడ్డలు పొందుకోవడానికి సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి. చెడు వ్యసనాలు, అయా ధూమపానము, మద్యపానము, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి ముఖ్యంగా వారికి విడుదల దయచేయండి దేవా. అవును నా తండ్రి, తల్లి మాట వెనుక, తండ్రి మాట వెనుక, ముఖ్యంగా మీ యొక్క మాట వెనుక ప్రభ బిడ్డలు తండ్రి అయా మరి తండ్రి అపవాది వలలో చిక్కుబడుతున్నారు నాయన. సహాయము చేయండి అయ్యా. అపవాది తంత్రముల నుండి వారికి విడుదల దయచేయండి ప్రభ. అదే విధంగా నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు ప్రసాదించండి అయ్యా. మరి అదే విధంగా వివాహాల విషయంలో తండ్రి మీ కృపను వారి పైన కుమ్మరించండి తండ్రి. వివాహము అయ్యా మరి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరుగునట్లుగా సహాయము చేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభు మరి తండ్రి కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు, మరి తండ్రి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అధికారులకు మీరు తోడై ఉండండి. మీ జ్ఞానం చేత వారిని నింపండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి అయా. మీ యొక్క కటాక్షము ప్రతి ఒక్క అధికారి పైన ఉండునట్లుగా ప్రభ మీ యొక్క తలంపును కలిగి ప్రభ మరి తండ్రి ప్రజలకు న్యాయము చేసేటువంటి బిడ్డలను తండ్రి మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి. మీ దీవెన ఆశీర్వాదం వారి పైన కుమ్మరించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభ దైవ జనులను మీరు దీవించండి అయ్యా. వారి పరిచర్యను దీవించండి, విస్తరింప చేయండి నా తండ్రి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభ. అదే విధంగా నా తండ్రి నశించిపోతున్న బిడ్డలందరినీ ప్రభ అయ్యా మీరు రక్షించుకోండి ప్రభ. సంఘంలో చేర్చండి. ఐక్యత కలిగినటువంటి మనస్సు, సఖ్యత కలిగినటువంటి మనస్సు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి ప్రభ. ప్రేమ లేనటువంటి తత్వము అయ్యా, ఒకరి అంటే ఒకరికి ద్వేషాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. సమాధానముతో అయా సంతృప్తితో ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ యొక్క రోజంతటిని వారికి అయా మరి తండ్రి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీ యొక్క తండ్రి దీవెనలు పొందుకునేటువంటి రోజుగా ఈ యొక్క దినమును తండ్రి అయా మీరు ప్రతిష్ఠించండి నా తండ్రి దేవా. అయా ప్రతి బిడ్డ కన్నీరు తుడవండి. అవమానాల నుండి అయా మరి తండ్రి నిందల నుండి వారికి విడుదల దయచేయమని మీ యొక్క కరుణ కటాక్షము, మీ యొక్క తండ్రి దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటూ, అనాథలుగా విడవనంటున్నావు ప్రభా. మీరే ప్రతి బిడ్డకు సహాయమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఈ యొక్క తండ్రి రోజంతటిని బిడ్డలకు మేలుకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.